రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకో 3-4 ఏళ్ళు నడుచుద్దేమో. లేదా ఇంకో 5-10 ఏళ్ళు నడుస్తుందేమో. ఏదైతే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితో పాటుగా యూరప్ దేశాలన్నిటికీ కూడా యుద్ధం కొనసాగడం కావాల్సింది. ఎందుకంటే వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి ఆయుధ ఫ్యాక్టరీలకి ఇప్పుడు మంచి గిరాకీ నడుస్తుంది. మళ్ళీ ఉక్రెయిన్కి ఆయుధాలు అందజేస్తారు కొన్ని. ఉక్రెయిన్ 100 చావు దెబ్బలు తింటది. ఆ తర్వాత ఒక దెబ్బ కొడుతుంది. మేము గెలిచేసామని ప్రకటించుకుంటుంది. అదే సమయంలో వాళ్ళ భూమిని వాళ్ళు వెనక్కి తీసుకోలేరు. అంటే ఓడి గెలిచామని సంతోషపడతారు. అంటే వరుసపెట్టి చావు దెబ్బలు తిన్నటువంటి వాడు ఒక్క దెబ్బ కొట్టేసి అబ్బా నేను కూడా కొట్టానని ఎలాంటి సంతోషపడతారు, అట్లాంటి పరిస్థితి. ఇటు పక్కన రష్యా చూస్తే ఆ చిన్న దెబ్బని తట్టుకోదు, మళ్ళీ వాయించి వదిలిపెడుతుంది, సర్వనాశనం చేసి వదిలిపెడుతుంది. ఇద్దరి మధ్యన నిన్న ఇస్తాంబుల్ వేదికగా జరగాలనుకున్నటువంటి చర్చలు ఇటు రష్యానేమో తమ మీద దాడి చేశారని కోపంతో లైట్ తీసుకుంది. అదే సందర్భంలో ఉక్రెయిన్ ఏమో గెలిచామన్న అహంకారంతో దూరం చేసుకుంది. దాంతో చర్చలు కేవలం ఈ ఒకళ్ళకొకళ్ళు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా సైన్యాన్ని, ఎదురోళ్ళని, ఆ నేరస్తుల అప్పగింత ఒప్పందంతో సరిపుచ్చుకున్నారు. యుద్ధ విరమణ లాంటి ప్రక్రియ సాగట్లేదు.